భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. తమ రాజ్యంలో అందరూ కుశలమేగా మహారాజా? మామా, మేము మీ సహాయం కోరి ఇలా వచ్చాం. వికట సమస్యలనైనా పరిష్కరించడంలో నీ వంటి బుద్ధిశాలి ఇంకెవరూ లేరు. నీకు పెద్ద పెద్ద మాయ విద్యలన్నీ తెలుసు కదా. నీవు నీ బలాన్ని మోసాన్ని ప్రయోగించడంలో నీకు నీవే సాటి. అందుకే మాకు నీ సహాయం అవసరం అయింది. ప్రభువులు క్షమించాలి. మాయ విద్యను ప్రయోగించడం మేము మానివేశాం. మోసం కపటం విడిచిపెట్టి మేము సన్యాసం స్వీకరించాం. ఇప్పుడు శేష జీవితాన్ని కైలాసపతిని సేవిస్తూ తపస్సులోనే గడపాలని స్థిరంగా నిశ్చయించుకున్నాం. ప్రభువులు క్షమించాలి. తమకు నేను ఇప్పుడు ఏ సేవలు అందించలేను. మారీచా, రాజు అర్థిస్తున్నాడంటే దాని అర్థం అతను ఆజ్ఞాపిస్తున్నాడని. అతని అభ్యర్థన స్వీకరించకపోవడం అంటే రాజధిక్కారం. ఇక రావణుని ధిక్కరిస్తే దాని పరిణామం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది. అందుచేత మేమెలా ఆజ్ఞాపిస్తే నీవలా చేయవలసి ఉంటుంది. తమరు వికల మనస్కులై ఉన్నట్టున్నారు. సెలవివ్వండి. దానికి కారణం ఏమిటి? నేను ఏ విధంగా సహకరించగలను? మారీచా, ఒక మానవుడు మా సైనిక శిబిరాల్ని విధ్వంసం చేశాడు. ఖరదూషణులిద్దరిని వధించాడు. మానవుడా? ఎవరతను? ఎవరో అయోధ్య రాకుమారుడట, రాముడట. అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట. అతడు మా ప్రియ సోదరి శూర్పణఖను కూడా అవమానించాడు. ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు. మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం. మా సోదరిని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం. మేము ఆ సీతను అపహరించదలచాం. ఇందులో మాకు మీ సహాయం కావాలి. తమకు సహాయం? నువ్వు నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు. దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి. దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి. ఎవరు ఎన్నడూ కని విని ఎరుగనట్టుగా ఉండాలి. నిన్ను అలా చూసినంతనే ఆ రామలక్ష్మణులు నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి. సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది. ఆ సమయాన నేనామెను కుటీరం నుంచి అపహరిస్తాను. చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో? వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది. ఆమె సౌభాగ్యరాలో కాదో తెలీదు. మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా. అవును లంకేశ్వర, తమరు ఎవరిని ఒక చిన్న సామ్రాజ్యపు రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు. నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు. తమకి ఈ సలహా ఎవరిచ్చారో గాని ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు. లంక రణభూమి రక్తసిక్తం అవుతుంది. నా మాట వినండి. ఇదంతా మరచి లంకకు మరలిపోండి. తమ విలాస మందిరంలో అప్సరసులు మించిన అందాల రాణులున్నారు. వారితో ఆనందంగా జీవించండి. సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు. తాకారో భస్మైపోతారు. చాలించు పిరికి పంద. శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుణ్ణి భయపెట్టాలని చూస్తున్నావా? రావణుడనే పేరు వింటే భయం కూడా భయభీతి చెందుతుంది. కాలుడికే కాలుణ్ణి నేను. తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా. నేను సత్యమే వచ్చిస్తున్నాను. రాముని ప్రతాపాన్ని చవిచూశాను. ఆయన తీవ్ర శరధాటికి నేను శతయోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను. అతను సాధారణ మానవుడు కాదు. కాస్త ఆలోచించండి. తాటకి సుబాహులను వధించినవాడు. శివధనుసును అతి పరాక్రమవంతులు కూడా కదిలించలేరు. దాన్ని అతి సునాయాసంగా విరిచినవాడు. ఖరదూషణుల వంటి యోధులను వారి సువిశాల సైన్యంతో సహా హతమార్చినవాడు. అతను సాధారణ మానవుడు కాదు. మహాప్రభు, అతనితో విరోధం తమకు శ్రేయస్కరం కాదు. ఇటు తమకి అటు తమ రాజ్యానికి అరిష్టం. మారీచా, మేము నీ ఉపదేశాలు వినడానికి రాలేదు. నీ తల్లిని వధించిన వాడి మీద నువ్వింత ప్రేమను చూపిస్తున్నావు. ఇది ప్రేమ కాదు రాజా. రాబోయే అనర్థాన్ని తలుచుకుని భయపడుతున్నాను. భయమా? నువ్వు నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? రాముడు సాధారణ మానవుడు కాకపోతే ఈ రావణుడు సాధారణ పురుషుడా? ఈ రావణుడి పేరు వింటే దేవతలు కూడా గజగజలాడతారు.
ఆ కైలాసగిరినే ఎత్తగలిగిన శక్తివంతుడి రావణుడు. ఆ యముడు కూడా ఈ రావణుడికి దాసుడు. రావణుడంటే ఏకో అహం ద్విత్యో నాస్తి నభూనతో నభవిష్యతి. తమరు చెప్పేవన్నీ అనృతాలు కావు, పరమ సత్యాలు. మరొక సంగతి మరొకండి, ఈ సర్వశక్తులు తమరు పుణ్యకర్మలతో పొందారు. అటువంటి శక్తులను తమరు ఎప్పుడైనా పాపకర్మలకు ప్రయోగించడం ప్రారంభించిన నాడు ఆ శక్తులే తమని మోసం చేస్తాయి. నేను తమకు మావను కూడా, అందుకే ధర్మాధర్మాలు తెలియచేస్తున్నాను. తనంత తానుగా రాని స్త్రీ ఎవరైనా అగ్నిజ్వాల వంటిది. తమరెందుకు మండుతున్న జ్వాలను గుండెలపై చేర్చుకోవాలనుకుంటున్నారు? చాలు మారీచా, ఉపదేశాలు వినే అలవాటు త్రిలోక విజేత అయిన రావణుడికి లేదు. మేం ముల్లోకాలకు అధిపతులం. ప్రపంచంలోని సర్వసుందర వస్తువులపై మాకు అధికారం ఉంది. మాకు ఏదీ పరవస్తువు కాదు, అంతా అన్ని మావే. మాకు నీతులు బోధించవద్దు. శక్తివంతుడైన పురుషుడు చేసేదే నీతి అని పిలువబడుతుంది. శక్తి యొక్క వినాశనం ఈ రూపంలోనే ఉంటుంది రాజా. ఇప్పుడు మీరు ప్రదర్శిస్తున్నదే మీ వినాశనానికి ఆరంభం. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? రాజుతో ఇలా మాట్లాడకూడదనే చిన్న నీతిని నువ్వు గ్రహించలేదా? తన హితం కోరే వారి హితోపదేశాలు వినడానికి చగించని రాజు ఒక స్వేచ్ఛా విహారి. తనే ఘనుడనుకుంటాడు, చివరికి సర్వనాశనం అవుతాడు. తమ బుద్ధిమంతులైన మంత్రులు ఈ విషయంలో సలహాలు ఇవ్వలేదా? తన యొక్క బాహుబలం మీద, తన స్వశక్తి మీద నమ్మకం లేని రాజుకే ఆయన మంత్రులతో మంతనాలు చేయవలసిన దుస్థితి కలుగుతుంది. మంత్రుల పనేమిటి? రాజు ఆజ్ఞలను శిరసావహించడం, ఆజ్ఞలు ఇవ్వడం కాదు. తన శుభం కోరే మంత్రి ఎవరైనా సరే అతడు చెయ్యాల్సింది రాజు అడిగినప్పుడు మాత్రమే తన అభిప్రాయం వెల్లడించడం. అది నమ్రతతో నమస్కరిస్తూ. రాజు ముందు కేవలం అనుకూల మధుర ప్రియవచనాలతో మాట్లాడి తీరాలి. అటువంటి రాజే డాంబికం అహంకారంతో తనను సర్వనాశనం చేసుకుంటాడు. కేవలం ప్రియవచనాలు పలికేవారు కోవంటే కోటి మంది ఉంటారు. అప్రియమైన తన మంచిని కోరేవారు వినేవారు ఇద్దరూ దుర్లభమైన వారే. తమరు ఆలోచించండి రాజా. సంతత ప్రియవాదిన అప్రియశ్చ పశ్యశ్చ శ్రోతా వక్తా చ దుర్లభ. మారీచ, నీతి శాస్త్రాలు వినిపించవద్దు. లేని ఎడల ఆ రాముడు సీత కంటే ముందు నువ్వు మా క్రోధానికి బలి అవుతావు. నిర్ణయించుకో, మా హస్తాలలో చస్తావో లేదా మా ఆజ్ఞ పాటిస్తావో. మహారాజా, అన్ని విధాలా నేడు నాకు మృత్యు నిశ్చయమైంది. మహారాజు చేతుల్లో అపరాధిలా ప్రాణాలు వదలటం కళంకం అవుతుంది. దీనికంటే రాముడు వంటి శత్రువు చేతుల్లో ప్రాణాలు వదిలి వీరస్వర్గం పొందుతాను. సెలవియ్యండి రాజా, ఈ సేవకుడు తమ ఆజ్ఞను పాటిస్తాడు.
లక్ష్మణ లక్ష్మణ రండి, త్వరగా రండి. ఏమిటది? ఒక అలౌకిక మృగం మన ఆశ్రమ పరిసరాల్లో తిరుగుతోంది. అలౌకిక మృగమా? అవును. ఎక్కడ? రండి, త్వరగా రండి. రండి స్వామి, రండి, త్వరగా రండి. చూడండి, అదిగో ప్రకృతి అద్భుత చిత్రీకరణ, అపూర్వమైన లేడీ. ఇటువంటి విచిత్ర మృగాన్ని ఎప్పుడైనా చూసావా? దాని శృంగాలు చూడండి, స్వర్ణచందంగా ఉన్నాయి. చర్మం కూడా సువర్ణ ఛాయలో ఉంది. నిజంగా అద్భుతం, విలక్షణం. చూసావా లక్ష్మణ? చూస్తున్నాం అగ్రజ. స్వామి, దాన్ని వెంటనే పట్టుకోండి. ఆహా, ఎంత ముచ్చటగా ఉంది. పట్టుకోవాలా? ఏం చేస్తావు వైదేహి? దీన్ని అయోధ్యకు తీసుకువెళ్దాం. దీన్ని చూసి విస్మయంతో అందరూ చకితులవుతారు. దీని కాళ్లకు మువ్వలు కట్టచ్చు. అంతఃపురంలో చెంగు చెంగునిది పరుగులు తీస్తుంటే మాతలు ఎంతో మురిసిపోతారు. లేదంటే వనవాస స్మృతి చిహ్నంగా మరిది భర్తల వారికి కానుకగా ఇస్తాను. వెళ్ళండి, వెంటనే పట్టి తీసుకురండి. లక్ష్మణ, వదిన కోరిందంటే తీసుకురావాల్సిందే. వాస్తవానికి ఇది ఎంతో అందంగా, దీని రూపం అద్భుతంగా కూడా ఉంది. అగ్రజ, వదిన గారికి దీని పట్ల వ్యామోహం మనల్ని కష్టాల పాలు చేయదు కదా? మాకు ఈ స్వర్ణమృగం మాయగా కనిపిస్తోంది. ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది. అపశకునం, అసంభవం. సృష్టిలో అసంభవం అనేది లేదు లక్ష్మణ. నువ్వు ఊహించుకోగలిగినది ఏదైనా ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి ఉంటుంది. జ్ఞానులు, వైజ్ఞానికులు కూడా సృష్టి రహస్యాలను తెలుసుకోలేకపోతున్నారు. అందుచేత ఈ సృష్టి మిథ్య కాదు. ప్రకృతికిది విరుద్ధం కదా అగ్రజ? ప్రకృతికి విరుద్ధమైనది ఏదీ ఉండదు లక్ష్మణ. భరద్వాజముని ఆశ్రమంలో పుత్ర రూపంలో స్వర్ణ శరీరంతో శ్వేతాశ్వాలు జన్మించలేదా? ఆ విధంగానే సహస్ర కోటి రూపాలలో జీవులుంటాయి. భగవంతుని మాయ ముందు జ్ఞాన విజ్ఞాన తర్కాలేవి పనిచెయ్యవు. భగవంతుని విషయంలో నిజం కావచ్చు. ప్రస్తుతం నాకు ఇది రాక్షస మాయాజాలంలా కనిపిస్తోంది. అగ్రజ, ఒకసారి అరణ్యంలో ఇలాగే రాక్షసులు మృగరూపంలో వచ్చారు. అయ్యో, మీ సోదరులిద్దరూ ఇలా కాలాన్ని వృధా చేస్తే ఈ లోపు అది పలాయనం చిత్తగిస్తుంది. మీరు నా చిన్న కోరికను ఈడేర్చలేరా? లక్ష్మణ, సీత ఆ లేడిని తెస్తే గాని ఊరుకునేలా లేదు. మేమిప్పుడే వెళ్తాం. ఒకవేళ ఆ లేడిని ప్రాణాలతో పట్టుకోలేకపోతే? అయితే మాత్రమేమి, దాని చర్మం ఎంత అందంగా ఉంది. మీ పూజలో ఆసనంగా ఉపయోగించవచ్చు. అగ్రజ, ఇప్పటికీ సందేహంగానే ఉంది అది రాక్షస మాయనని. ఒకవేళ రాక్షసుడే అయితే వాడి అంతం చూడడం అనివార్యం. లక్ష్మణ, నువ్వు పర్ణకుటీరంలో సీత వెంట జాగరూకుడవై ఉండి ఈమెను రక్షించాలి. నీ సందేహం నిజమైనా కావచ్చు. నేను జానకి కోరింది ఇవ్వడానికి ఈ కాంచన మృగాన్ని వెంటాడుతూ వెళ్తాను. సజీవంగానైనా నిర్జీవంగానైనా తీసుకొస్తాను. జాగ్రత్త లక్ష్మణ. వనంలో ఎందరో రాక్షసులు తిరుగుతూ ఉంటారు. అందుచేత ఎలాంటి స్థితిలోనూ సీతను ఒంటరిగా విడిచి వెళ్ళవద్దు. ఆజ్ఞ అగ్రజ.